భరించగలను సునీత. చూడు, నా గొంతులో ప్రాణంత వరకు నీ ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. చూడు, నీ కళ్ళ వెంట నీరు కారితే నేను చూడలేను. ఏమండి, కౌరవులు అంటే ఆ నీచులతో పెట్టుకొని నా జీవితం అంధకారం చేయొద్దండి. సునీత, పిచ్చిదానా, భయమైన పదం ఈ నోటి వెంట రాకూడదు. ఈ పల్లనాటి గడ్డపై ఎందరో వీర వనితలు పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డపై ఒక నాయకురాలాగమ్మ ఇంకో ఎవరైనా పుట్టుండొచ్చు. వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకొని ఉండాలి. అప్పుడే మనం ఈ రౌడీ రాజ్యంలో బ్రతకగలం. ఏమోనండి, మీరు ఎంత చెప్తున్నా గానీ నా మనసు ఎంతో కీడు శక్తి ఇస్తుందండి. చూడు సునీత, ద్రౌపది యుగంలో సత్యభామాదేవి నరకాసుని సంహరించి ఈ భరత ఖండానికి దీపావళి పండుగ జరుపుకోవటానికి నాంది పలికినది. రుద్రమదేవి శత్రువులతో పోరాటం చేసి ఆదర్శ నారిగా చరిత్రకెక్కింది. ఝాన్సీ రాణి రాజ్య పాలన చేసి ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించింది. వాళ్ళందరూ ఆడవాళ్ళే. వాళ్ళని నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి సునీత. అప్పుడే మనం ఈ రౌడీ రాజ్యంలో బ్రతకగలం. హలో, తమ్ముడు అభిమన్యం. ఏంటి నాన్న, ఏంటి ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ మంత్. ఏంటి విశేషం? ఉదయంతో మాట్లాడతావా? సునీత, అభిమన్యం. హలో అభి, బాగున్నావా? ఎప్పుడు వస్తున్నావు నాన్న? సరే, టైంకి తిను, త్వరగా వచ్చేసాయి. నీకోసం మీ అన్నయ్య నేను ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా చాలే, ఆపండి, ఎక్కడ టైం లేదు. ఏమండోయ్, ఏమిటి మతి గారి ఫోన్ రాగానే శ్రీమతి గారి ముఖం చంద్రబింబం కాంతిలా వెలిగిపోతుంది? ఏమండి, పిల్లలు లేదే నాకు అభిమాన్య కొడుకు లాంటి వాడండి. అబ్బబ్బా, అది సరే గాని అబ్బాయి గారేంటో అలా కొరుకు తినేసేలా నన్నే చూస్తున్నారు. ఏం లేదండి, నన్ను నా మనసును అర్థం చేసుకున్న అందమైన భార్య మీరు, నా ఆదర్శాలకు మరో రూపమైన నా తమ్ముడు అభిమన్యు, మీరిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వారు. శ్రీవారు గారు భార్యను పొగిడితే నెత్తినెక్కి కూర్చుంటుందంట. పిచ్చిదానా, నువ్వు నెత్తికెక్కి కూర్చోడానికి నేను శివుణ్ణి కాదమ్మా, మనిషినే. నా భర్త శివుడి కంటే చాలా గొప్పవాడు. ఎందుకంటే శివుడు పక్కన పార్వతీదేవిని, నెత్తి మీద గంగా తల్లిని పెట్టుకొని ఊరేగుతూ ఉంటాడు. కానీ నా మగుడు మాత్రం శ్రీరాముడు లాంటివాడు. ఒకటే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం. నా మగుడు శ్రీరామచంద్రుడు. పొగడ్తలతో ముంచటమేనా నాలోని ముద్దు మురిపాల తాపాన్ని తీర్చేదేమని ఉందా?